గైస్, వెల్కమ్ టు తెలుగు కాలేజ్ టాక్స్. రీసెంట్ గా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మన రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మన నర్సింగ్ కాలేజ్ అనేది ఓపెనింగ్ చేస్తారని చెప్పేసి ఈ రోజు ఓపెనింగ్ చేశారు. రాండి నాతో పాటు అందరూ చూపిస్తాను, ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి కాలేజ్ ఎంట్రన్స్ అండి. దాని పక్కనే మనకి కాళికామాత టెంపుల్ ఉంటది, చాలా బాగుంటది. అక్కడ నుంచి చూస్తే మనకి వ్యూ అంతా కనపడుతుంది. ఇది వచ్చేసి మనకి మిర్చి మార్కెట్, ఇది కూడా ఈ రోజు ఓపెనింగ్ చేశారు. పక్కనే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అనేది జరుగుతుంది. ఇదంతా వచ్చేసి చుట్టుపక్కల మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, చాలా బాగుంది, పీస్ఫుల్ గా కూడా. సో పక్కనే వచ్చేసి సాగర్ కాలువ అండ్ సమ్మక్క సారిక గద్దెలు. ఇది వచ్చేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు హెలికాప్టర్ మీద ల్యాండ్ అయిన ప్లేస్. ఇదంతా వచ్చేసి మనకి హైదరాబాద్ వెళ్తుంటే హైవే రోడ్ లో మనకి పక్కనే కనపడుతుంది నర్సింగ్ కాలేజ్. మేము వచ్చేసి కాలేజ్ టాప్ లో ఉన్నాం. ఇదంతా కాలేజ్ టాప్ వ్యూస్ అండి. సో గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళి నేను మీకు రూమ్స్ అనేది చూపిస్తాను. అక్కడ ఫ్యాకల్టీ రూమ్స్ తో పాటు వేరే రూమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను ఫ్యాకల్టీ రూమ్ కి అయితే వచ్చేసాను. ఈ రూమ్ చూడటానికి చాలా బాగుంది, పెద్దగా కూడా. సో స్టూడెంట్స్ రూమ్స్ కూడా ఉన్నాయి, మీకు స్టూడెంట్స్ రూమ్స్ కూడా చూపిస్తాను రండి. ఈ రూమ్ వచ్చేసి AV8 రూమ్. ఇది ఈ రూమ్ లో కొన్ని ప్రొవైడ్ చేశారు, ఇంకొన్ని ప్రొవైడ్ చేయలేదు, త్వరలో వస్తాయంట. ఇక్కడ చూస్తే మనకి కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది. దాని పక్కనే మనకి క్లాసెస్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా రూమ్స్ అనేది కూడా ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో అనేది, కానీ కొన్ని చూపిస్తాను, ఏమనుకోకండి. సో ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాను. రాగానే నాకు ఒక బోర్డు అయితే కనిపించింది. ఆ బోర్డు లో 14 నేమ్స్ అనేది ఉన్నాయి. ఆ 14 నేమ్స్ లో 4 వాష్రూమ్స్, 10 ల్యాబ్స్ అనేది ఉన్నాయి. 10 ల్యాబ్స్ లో ఇంకొక ల్యాబ్ చూపిస్తారా అండి. ఆ ల్యాబ్ నేమ్ వచ్చేసి ప్రీ క్లినిక్ ల్యాబ్. ఇదే అండి ఆ ల్యాబ్ అది. సో తర్వాత నేను సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాను. సెకండ్ ఫ్లోర్ లో కూడా సేమ్ నాకు అలానే ఒక బోర్డు కనిపించింది. అందులో కూడా ఒక 14 నేమ్స్, 4 వాష్రూమ్స్, 10 ల్యాబ్స్. సో మీకు ఒక ల్యాబ్ నేమ్ చూపిస్తారండి. ఈ ల్యాబ్ నేమ్ వచ్చేసి మనకి న్యూట్రిషన్ ల్యాబ్. ఇది అన్ని ల్యాబ్స్ కంటే నాకు ఈ ల్యాబ్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఇంకా ఇక్కడ చూస్తే లైబ్రరీ కూడా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఏమైతే ప్రొవైడ్ చేశారో మన గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా అన్ని ప్రొవైడ్ చేశారనిపించింది, ఇంక్లూడ్ ల్యాబ్స్ తో సహా. ఈ ల్యాబ్ లేదని మనం చెప్పుకోవాల్సిన అవసరం, ప్రతి ల్యాబ్స్ అనేది మన దగ్గర ఉంది. మన కాలేజ్ ని కూడా 2 పార్ట్స్ లో డివైడ్ చేశారు, ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ కాలేజ్ మ్యాప్ కూడా ఉంది. డైరెక్ట్ సెలక్షన్ ఉంటది. ఓకే, డైరెక్ట్ త్రూ గవర్నమెంట్ ద్వారా KNR యూనివర్సిటీ ద్వారా మాత్రం రావాలి. బయట రికమెండేషన్స్, సమ్ పేమెంట్స్ అలాంటి ఏమి ఉండవు. ఓకే, త్రూ డైరెక్ట్ గవర్నమెంట్ ద్వారా రావాల్సిందే. అయితే ఇప్పుడు ఇంటర్ తర్వాత ఎట్లా ఇక్కడ నర్సింగ్ మన MPHW, GNM, ANM కంటే కూడా ఈ నర్సింగ్ కి చాలా డిమాండ్ ఉంటది బయట. ఓకే, అంటే ఇప్పుడు నర్సింగ్ లో అంటే పర్టికులర్ జోనర్స్ ఉంటాయి, ఇంకా అందులో డిపార్ట్మెంట్స్ ఏముండవు. ఒకటే నర్సింగ్ అంటే ఒకటే కోర్స్. నర్సింగ్ అంటే ఒకటే కోర్స్ అంతే. ఓకే, దీంట్లో ర్యాంక్ రావాలంటే ఎంతో చెప్పారు? 48,000 బిలో రావాలి. సో ఇది గవర్నమెంట్ కంప్లీట్ గవర్నమెంట్. సో ఈ బ్లాక్ మొత్తం ఉమెన్స్, ఓన్లీ ఉమెన్స్. ఎలా ఉంటుంది, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? ఇది గవర్నమెంట్ కాలేజ్ కదా. ఇది చాలా బాగుండే, ఫుడ్ అయినా సరే, వాటర్ అండ్ మన ఫ్యాకల్టీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి. ఫోన్స్ ఎలా ఉండవు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. భోజనం కూడా బాగలేదు అనే కంప్లైంట్స్ అన్ని గవర్నమెంట్ లాగా ఉండదు, చాలా చాలా బాగుంటది. ప్రిన్సిపల్ మేడం గారు చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తారు. శ్రీమతి రత్నకుమారి గారు ప్రిన్సిపాల్ గారు. ఓకే, ఫైన్. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రెడీ అవుతుంది. 90% మొత్తం రెడీ అయింది, ఒక 10% స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ ఇన్ యాక్షన్ ఎప్పుడు ఉంటుంది? ఇది వచ్చేసి ఇంకా ఒక 1 వీక్, కరెక్ట్ 1 వీక్. ఒక 1 వీక్ లో మొత్తం క్లాసెస్ అన్ని స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ ఆల్మోస్ట్ రన్ అవుతుంది. అక్కడి నుంచి జస్ట్ ఇక్కడ షిఫ్ట్ అవడానికి జస్ట్ 1 వీక్ అంతే. ఓకే, ఇంకేమన్నా ఫెసిలిటీస్ ఇంకేమైనా ప్రొవైడ్ చేయాల్సి ఉన్నాయా? అన్ని ఉన్నాయా ఇప్పుడు ప్రెసెంట్? అన్ని కంప్లీట్ గా. మాకు ఇప్పుడు పాత బిల్డింగ్ లో సమ్ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి, ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రెడీ అయింది. ఓకే, సో కంప్లీట్ షిఫ్ట్ అయిపోయి మొత్తం అంతా ఇన్ యాక్షన్ లో ఉంటది అనమాట. ఇక్కడ వచ్చేసి పెద్దతండ అనేసి గిస్కానాయక్ నగర్, ఇక్కడ పెద్దతండ దగ్గర. ఓకే, సో అక్కడ రెంటెడ్ బిల్డింగ్. దిస్ ఇస్ మై ఓన్ బిల్డింగ్. ఓన్ బిల్డింగ్. యాక్చువల్లీ అసలు ఈ BSc నర్సింగ్ అనేది 2023 డిసెంబర్ లో స్టార్ట్ అయింది. 2024 నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతూ వచ్చాయి. సో ఇప్పుడు 2024-25 2 years కంప్లీట్ అయిపోయింది. 26 బ్యాచ్ కూడా ఆల్రెడీ
అంతా కంప్లీట్ అయిపోయింది, జస్ట్ వాళ్ళు రావాలి అంతే. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ 2026 లో స్టార్ట్ అవ్వాలి అంటే కొత్తగా అడ్మిషన్ తీసుకుంటున్నారు కదా, ఎస్. సో కొత్తగా అడ్మిషన్ తీసుకొని దీనికి ఇక్కడ జాయిన్ అవ్వాలి అంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తే ఇక్కడికి రాగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. ఆఫ్టర్ తర్వాత బుక్స్, యూనిఫామ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత అన్ని కంప్లీట్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళే. చేసిన తర్వాత లోపలికి రావడం అంతే, ఎంట్రీ ఓకే, అంటే మీరు అన్నారు బుక్స్, యూనిఫామ్ అన్ని ఇక్కడ వాళ్ళు ఇస్తారా, ప్రొవైడ్ చేస్తారా? అంటే మనం పే చేయాలి అమౌంట్. అది అంటే బయట కంటే కూడా మనకి చాలా అఫోర్డబుల్ అఫోర్డబుల్ గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఈ బ్లాక్ వచ్చేసి కంప్లీట్ గా హాస్టల్ బ్లాక్ ఇది. సో ఇందాక బ్లాక్ వచ్చేసి ఏమో అందులో క్లాసెస్ అండ్ ల్యాబ్స్ అనేది జరుగుతాయి. ఈ బ్లాక్ వచ్చేసి కంప్లీట్ గా హాస్టల్ బ్లాక్ ఇది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు హాస్టల్ బ్లాక్ అనేది. ఫుడ్ బెడ్ ఎలా అని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కొంతమందిని అడిగితే వాళ్ళు చెప్పారు కదా, కంప్లీట్ గా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మరి ఫుడ్ ఎలా ఉందని అడిగితే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు. సో ఫ్యూచర్ జనరేషన్ లో కూడా ఇలానే మంచి మంచి స్కీమ్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా గవర్నమెంట్ ని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.